విచారిస్తున్నట్టు తెలుస్తుంది. కొంచెం క్రితమే ఎన్ఐఏ టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎన్ఐఏ బృందాలు ఇక్కడ చేరుకొని పుస్తకాలు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా సేకరించేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను ఏదైతే స్ట్రైట్ గా 2 ఫైర్ ఇంజిన్ల మధ్యన కనిపిస్తున్నటువంటి ఆ మెట్రో అండర్ వే ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఈ యొక్క బ్లాస్ట్ జరిగినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. పోలీసులు ఆ ప్రాంతానికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం ఢిల్లీ పోలీసులతో పాటు క్లూస్ టీమ్స్, ఎన్ఐఏతో పాటు డాగ్ స్క్వాడ్ సంబంధించిన టీమ్స్ అక్కడిని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలు కావచ్చు, ఆ బ్లాస్ట్ సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా వారు సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే ఈ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో ఆ వాహనం ఏ సమయం వచ్చిందనే విధంగా ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. అండ్ నౌ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఢిల్లీ బాంబు పేలుళ్లపై కేంద్రం అప్రమత్తమైంది. ఆ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పేలుళ్ల ఘటనపై ఆరా తీశారు ప్రధాని మోదీ. ఈ ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరోను అలర్ట్ చేయడం జరిగింది. కేంద్రం ఐబీను అలర్ట్ చేసింది. పేలుళ్లకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ పోలీసులు అనుమానితులను ఒకరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు ఓమ్నీ కారు, అంటే సాధారణంగా చిన్న వ్యాన్ అంటూ ఉంటుంది కదా, సాధారణంగా ప్యాసింజర్స్ కి సంబంధించి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ఓమ్నీ కారుకి సంబంధించి. దానిలో ఈ ఘటన జరిగింది. దాన్ని స్లోగా తీసుకువెళ్తూ ఈ పేలుళ్లకు పాల్పడినట్టుగా ప్రస్తుతం అనుమానం వ్యక్తమవుతోంది. ఢిల్లీ బాంబు పేలుళ్లకు సంబంధించి ఇది బాంబు పేలుడుగానే ప్రస్తుతం అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఇంకా ధృవీకరణ రావాల్సిన సందర్భం. ఢిల్లీ పేలుడికి సంబంధించి అప్డేట్స్ మీరు చూస్తున్నారు. బ్లాస్ట్ ఇటు అనుమాత ఇదిగో ఈ కారే ప్రస్తుతం అనుమానంగా భావిస్తున్నా. ఇదిగో ఇటువంటి కారుని ఇటు ఈ పేరుడికి ఉపయోగించినట్టుగా ప్రస్తుతం అనుమానం వ్యక్తమవుతోంది. మీరు చూడొచ్చు పూర్తిగా క్లోజ్ గా ఉంటుంటుంది ఈ వాహనం. మీరు చూడొచ్చు పూర్తిగా క్లోజ్ గా ఉంటుంది. ఈ వాహనంలో ఇటువంటి వాహనంలోనే తీసుకువెళ్తూ ఉండగా ఒక్కసారిగా స్లో చేసి ఈ ఘటనకు పాల్పడినట్టుగా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే ఆ ఘటనకు ఈ వెహికల్ ని ఉపయోగించిన ప్రస్తుత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు చూడొచ్చు ఈ వాహనానికి సంబంధించి. ఎందుకంటే దీంట్లో ఎవరు వెళ్ళినా పెద్దగా అంతగా అనుమానాలు వ్యక్తం కాని పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే విజువల్స్ మీరు చూడొచ్చు పూర్తిగా గ్లాసెస్ కవర్ అయి ఉంటాయి. దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 వెళ్ళొచ్చు. దాంతోపాటు ముగ్గురు ముందు సీట్లో ఒక ఎదురుండే అవకాశం ఉంటుంది. ఇలా ఈ వాహనంలో వెళ్ళిన సందర్భం ఇటువంటి వాహనాన్ని ఉపయోగించారు అనే అనుమానం ప్రస్తుతం బలపడుతోంది, వ్యక్తమవుతున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు వార్తా స్క్రీన్ మీద. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పటికీ ఒకరిని ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం ఉగ్ర కుట్రగానే భావిస్తున్న సందర్భం, ఉగ్ర కుట్రగానే అనుమానిస్తున్న సందర్భం. ఈ ఘటనకు సంబంధించి అమోనియం నైట్రేట్ను ఉపయోగించడం జరిగిందా? 360 కిలోల అమోనియం నైట్రేట్కి సంబంధించి ఉదయం పట్టుబడిందని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఘటనకు అమోనియం నైట్రేట్ కూడా కారణమేనా? గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ కారులో ఈ పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి ఈ ఘటనలో 30 మంది ఇప్పటికీ గాయాలయ్యాయి. ఢిల్లీకి సంబంధించి టాప్ కాప్ కావచ్చు, ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ఐఏ వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికీ 30 మంది గాయపడినట్టుగా డాక్టర్లు చెప్పుకొస్తున్న సందర్భం ఉంది. ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడుతున్న సందర్భం. 10 మంది మృత్యువాత పడ్డారు ఢిల్లీ పేలుడు ఘటనలో. 24 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం మరి కాసేపట్లో లైవ్ లోకి అందుబాటులోకి రాబోతున్నారు. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు నవీన్. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి హై అలర్ట్ ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు మధు, పవన్, శ్రీధర్, పెట్రీషియా అలాగే శిల్ప వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు 11కు చేరింది మృతుల సంఖ్య. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనుకుంటూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఢిల్లీలో ఉగ్రదాడి జరిగిందా? ప్రస్తుతం అనుమానం మాత్రమే. ఈ అనుమానానికి సంబంధించి ధృవీకరణ వచ్చిందా? దీని వెనకాల ఇటు పాకిస్తాన్ హస్తం ఉందా? గుర్తు పెట్టుకోండ్రా, మీకు ఇక చరమగీతమే. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీంద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఢిల్లీలోని లాల్ కిలా గేట్ దగ్గర లాల్ కిలా దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ వెహికల్ గురించి మాట్లాడుకున్న సందర్భం. ఓకే నవీంద్రకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆ లాల్ కిలా మెట్రో స్టేషన్కి ముందు ఒక్కసారిగా అక్కడ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ దగ్గర అక్కడ రెడ్ లైట్ పడినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మెల్లిగా ఈ క్రమంలోని ఇది దాడికి ప్రధాన కారణంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే వెళుతూ ఉండగానే తనకు తానుగా వాహనాన్ని పేల్చేసుకున్నాడా ఆ వాహనంలో ఉన్న వ్యక్తి? అంటే ఇది ఒక విధంగా చెప్తూ ఉంటారు కదా, బలవన్ మరణం అనే ఒక మాటను మనం అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం.
అంటే బలవంతంగా ఆ వాహనంతో పాటు తనని తాను పేల్చేసుకున్నాడా? ఎందుకంటే అక్కడ నేను ఇంగ్లీష్ పదం వాడాలనుకోవట్లేదు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం. ఈ నేపథ్యంలో ఒకసారి నేరుగా నేను మా ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఢిల్లీ ఫైర్ సర్వీస్ అక్కడికి చేరుకుంది. నవీన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయినట్టుగా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా సచిన్, ఆల్రెడీ ఇంటెలిజెన్స్ టీమ్ మాత్రం ఈ ఎంక్వైరీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఒకవైపు న్యూస్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ ఈవెంట్ కూడా ఇక్కడికి చేరుకున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఫైర్ టీమ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ అన్ని కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే చాలా మందికి గాయాలయ్యాయి. గాయాల వారందరూ కూడా అవుతాంటేనే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించి కూడా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అంబులెన్స్ అన్ని కూడా ఇక్కడికి రప్పించినటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, మీకు ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి ఆ టీమ్స్ తో పాటు ఇక్కడ మనకి స్టేట్ కి కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ప్రాంతంలోనే ఆ బ్లాస్ట్ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలా ఉదయం పట్టుబడినటువంటి వారికి ఈ బ్లాస్ట్ కి లింక్ సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా పోలీసులు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఏ విధంగా బ్లాస్ట్ జరిగింది, ఈ వాహనానికి సంబంధించినటువంటి విషయాలు, పార్కింగ్ సమయంలో జరిగినటువంటి ఆ పరిణామాలు, ఈ పార్కింగ్ కి ఏ సమయంకి వచ్చింది, ఈ సిగ్నల్ దగ్గర ఏ సమయంకి వచ్చిందనే విషయాలు కూడా పోలీసులు చూపి కూడా నవ్వుతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఢిల్లీ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో భద్రత కూడా ఇంకా కట్టుదిట్టం కూడా చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తుంది. మరోవైపు